కసిరెడ్డి కేసు పూర్వపరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ వివరిస్తారు. శ్రీనివాస్ మోహన్ చెప్పండి. వైసీపీ హయాంలో కసిరెడ్డి కేసు పూర్వపరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ వివరిస్తారు. శ్రీనివాస్ మోహన్ చెప్పండి. ఈ వైసీపీ హయాంలో మద్యం కుంభకోణంలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి దూరం బంధువు అయినటువంటి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి. కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి మరోసారి నోటీస్ ఇచ్చేందుకు సిట్ బృందాలు హైదరాబాద్ లో విస్తృతంగా గతం కోసం గాలింపు చేసేవడం జరుగుతుంది. వివిధ ప్రాంతాల్లో కసిరెడ్డికి సంబంధించిన నివాసాలు, కార్యాలయాలు, అలాగే అతని బంధువులకు సంబంధించిన ఇళ్లకు సిట్ బృందాలు ఈ రోజు ఉదయమే హైదరాబాద్ వెళ్లి అక్కడ ఆయన గురించి విస్తృతమైనటువంటి తనిఖీలు చేయడం జరుగుతుంది. మద్యం దుకాణాలకు సరఫరా, ఆ మద్యం దుకాణాలకు ఏదైతే ఉందో వాటికి మద్యం సరఫరా, అలాగే లంచాలకు సంబంధించిన నెట్వర్క్ నిర్వహణలో కసిరెడ్డి కీలకంగా ఉన్నారని చెప్పి ఆధారాలు లభించడంతో విచారణకు రావాలని సిట్ అధికారులు ఇప్పటికీ 3 సార్లు నోటీసులు ఇవ్వడం జరిగింది. వైసీపీ హయాంలో వేల కోట్ల రూపాయల మద్యం కుంభకోణానికి పాల్పడ్డారనేది కసిరెడ్డిపై ఉన్నటువంటి ప్రధానమైన అభియోగాలు. విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు నేతృత్వంలో సిట్ ఇప్పటికి 3 సార్లు నోటీసులు ఇచ్చింది. ఇవాళ తాజాగా మరోసారి హైదరాబాద్ లోని తన నివాసాలు, కార్యాలయాలకు వెళ్లి మరోసారి నోటీసు ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఎక్కడా కసిరెడ్డి అందుబాటులోకి రాలేదు. అతని ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి ఉండడం జరిగింది. 3 నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా స్పందించలేదు. హైకోర్టులో కూడా ఆశ్రయించినప్పటికీ హైకోర్టులో కసిరెడ్డికి చుక్కెదురైంది. దీంతో విచారణకి రావడం తప్పనిసరి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఆయన తప్పించు తిరుగుతున్నారు. 2019లో ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డితో కలిసి పనిచేసినటువంటి రాజ్ కసిరెడ్డి వైసీపీ అధికారంలోకి రాగానే ప్రభుత్వ ఐటీ సలహాదారుగా నియమితులయ్యారు. ఆ పదవిలో ఉంటూనే మద్యం కుంభకోణంలో ప్రధాన పాత్ర పోషించారనేది అతని మీద ఉన్నటువంటి అభియోగాలు. ప్రభుత్వం నిర్వహించిన మద్యం షాపులకు జే బ్రాండ్ల సరఫరాలో ఈయన ఆదేశాలు కీలకంగా పనిచేశాయి. కమిషన్లు చెల్లించిన కంపెనీల నుంచి ప్రతి నెల 60 కోట్ల రూపాయలు తగ్గకుండా వసూలు చేసి దాదాపు 3,000 కోట్ల రూపాయల వరకు తాడేపల్లి ప్యాలెస్ పెద్దలు చేర్చారనేది రాజ్ కసిరెడ్డిపై సిట్టు ఆధారాలు సేకరించినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్ లో కసిరెడ్డి ప్రత్యేకంగా ఈ నెట్వర్క్ నిర్వహించేందుకే ప్రత్యేకంగా కార్యాలయం ఏర్పాటు చేసుకుని దందా నిర్వహించారని కూడా సిట్టు కొన్ని ఆధారాలు సేకరించింది. ఏ మద్యం కంపెనీ నుంచి ఎంత సరుకు కొనుగోలు చేయాలి, ఏ రోజు ఏ బ్రాండ్లు ఎంత మేర విక్రయించాలనేది కూడా రాజ్ కసిరెడ్డి నిర్ణయించేవారనేటువంటి సమాచారం. వీటన్నిటిని కొంత ధృవీకరించేలాగా వైసీపీ హయాంలో కీలకంగా వ్యవహరించినటువంటి విజయసాయి రెడ్డి కూడా వేరే కేసు విషయంలో విజయవాడ వచ్చిన సందర్భంలో కూడా మొత్తం కర్త కర్మ క్రియ అన్ని రాజ్ కసిరెడ్డి అంటూ చేసినటువంటి ఆరోపణలు మరింత సంచలనంగా మారి విజయసాయి రెడ్డి నుంచి కూడా సిట్ అధికారులు మరికొన్ని వివరాలు సేకరించిన నేపథ్యంలో సిట్టు రాజ్ కసిరెడ్డిపై దర్యాప్తును ముమ్మరం చేసేందుకు దూకుడు పెంచి దర్యాప్తు జరుగుతోంది. ధన్యవాదాలు శ్రీనివాస్ మోహన్.